మీరు ఎప్పుడైనా చెట్టు ఎక్కారా? అదేం ప్రశ్న? చెట్లు అందరం ఎక్కుతాం. దాంట్లో ఏముందంటారా? చెట్లు అందరం ఎక్కుతాం కానీ ఎక్కిన తర్వాత ఆ చెట్టుపై ఎంత సమయం ఉన్నారు? ఒక నిమిషం, ఒక గంట, ఒక రోజు. కానీ ఒక అమ్మాయి చెట్టెక్కి 738 రోజుల వరకు కిందకి దిగలేదని మీకు తెలుసా? కాలిఫోర్నియాలో ఒక అమ్మాయి 1500 సంవత్సరాల పురాతన వృక్షాన్ని నరికివేయకుండా కాపాడడానికి 60 మీటర్ల ఎత్తున్న చెట్టుపై 2 సంవత్సరాలు ఒంటరిగా నివసించింది. 1997లో కాలిఫోర్నియాలోని అతి పురాతనమైన రెడ్వుడ్ అడవిని లాగింగ్ కంపెనీ నరికివేయడాన్ని నిరసిస్తూ 23 ఏళ్ల జూలియా 50 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన పురాతన రెడ్వుడ్ చెట్టు ఎక్కి అక్కడ నివసించడానికి ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకుంది. మొదట్లో ఆమె కేవలం అటెన్షన్ కోసం షో చేస్తుందని ప్రజలు భావించారు. అయితే ఆమె పెద్ద పెద్ద తుఫాన్లు, మండే వేడి, గడ్డకట్టే శీతాకాలాలు మరియు ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుంది. ఆమె ప్రతిరోజు వర్షపు నీటిని సేకరించి వాలంటీర్లు అందించిన పండ్లు మరియు కూరగాయలతో జీవనం సాగించింది. అయితే లాగింగ్ కంపెనీ ఆమె చుట్టూ ఉన్న చెట్లను నరికివేసి హెలికాప్టర్లతో ఆమెను చుట్టుముట్టి భయపెట్టడానికి ప్రయత్నించింది. వారు ఆమె ఆహార సరఫరాను నిలిపివేయడానికి ఆమె ఉండే ప్రదేశాన్ని దిగ్బంధించారు. అయినప్పటికీ జూలియా దృఢంగా ఉండి కిందకి రావడానికి నిరాకరించింది. తన ప్రాణాలను పణంగా పెట్టి ఆమె 738 రోజులు చెట్టుపై నివసించింది. 2 సంవత్సరాల ఘర్షణ తర్వాత లాగింగ్ కంపెనీ చివరికి రాజీపడి 1500 సంవత్సరాల పురాతన వృక్షాన్ని నరికివేయమని వాగ్దానం చేసింది. అదనంగా చెట్టు చుట్టూ 200 అడుగుల పరిధిలోని ఇతర చెట్లను కూడా రక్షించడానికి అంగీకరించారు. జూలియాకి ఇది ఒక విజయంగా నిలిచి ప్రకృతి పరిరక్షణ కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. ప్రకృతి పట్ల ఆమెకున్న ప్రేమ, గౌరవంలో 1% మనకున్న మన భావితరాల భవిష్యత్తు బంగారం అవుతుంది. సేవ్ నేచర్, సేవ్ హ్యుమానిటీ. ఇట్లు ఫోర్ ఫ్రంట్ మీ శ్రేయోభిలాషి.